హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. నేను మీ రమాదేవిని. ఈరోజు నేను మనకి ఈ సీజన్లో దొరికే పచ్చి మామిడికాయలతోటి రోటి పచ్చడిని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము. నేను ఇక్కడ పచ్చడి కోసం ఒక పచ్చి మామిడికాయను తీసుకున్నాను. ఇది గట్టిగా పుల్లగా ఉండేలాగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాయను నీట్గా వాష్ చేసుకొని పీల్ తీసేయాలి. పీల్ తీసిన ఈ మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఆ విధంగా ముక్కలన్నీ కట్ చేసి రెడీ చేశాను. ఇప్పుడు వీటిని ఇలా ఉంచి స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక స్పూన్ ధనియాలని, ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని కలుపుతూ కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే దానిలోకి కారానికి తగినట్లు 7-8 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయినవి. ఇప్పుడు దానిలోకి 2 స్పూన్లు నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వులని కూడా కలుపుతూ వేగనివ్వాలి. నువ్వులు కూడా బాగా వేగినవి. ఇప్పుడు దానిలోకి 2 రెమ్మలు చింతపండుని యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ఎంత పుల్లగా ఉన్నా చింతపండు వేస్తేనే మామిడికాయ పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దించి ఈ మిశ్రమాన్ని ఒక రోట్లోకి యాడ్ చేసుకోవాలి. మనకి రోల్ అవైలబుల్లో లేనప్పుడు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దానిలోకి టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకొని మొత్తం మెత్తగా నూరుకోవాలి. ఈ కారం అంతా మెత్తగా వచ్చింది. ఇప్పుడు దానిలోకి మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలు కూడా బాగా నూరుకోవాలి. ఇవి కొంచెం మెదిగిన తర్వాత 7-8 వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకోవాలి. కలుపుతూ నూరుకోవాలి. ఈ వెల్లుల్లి రెమ్మలను కూడా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు దానిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా బాగా కలిగి నూరుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ నూరుకుంటే బాగా కలుస్తుంది. అంతా బాగా కలిసింది. పచ్చడి అంతా రెడీ అయింది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపుకు ప్రిపేర్ చేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని అలాగే వాటిని కొంచెంసేపు కలుపుతూ ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయను తుంచుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా ఫ్రై అయింది. ఫైనల్గా 1 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవాలి. అంతా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం రెడీ చేసుకున్న పచ్చడిని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా తాలింపులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయింది. ఇది వేడి అన్నంలో కొంచెం పచ్చడి పెట్టుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.